యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కార్తీక మాసానికి ముస్తాబవుతుంది. ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 20 తేదీ వరకు కార్తీక మాసం ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధికంగా యాదగిరి క్షేత్రంలో ఈ కార్తీక మాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. వ్రత పూజల్లో పాల్గొనేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొండ దిగువన ఉన్న సత్యనారాయణ స్వామి వ్రత మండపంలోని 2 హాళ్లను సిద్ధం చేశారు. పూజా సామాగ్రి, వ్రత పీటలను, వ్రతంలో ఉపయోగించే ప్రసాదాలను ప్యాకింగ్ చేసి సిద్ధం చేశారు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం మండపం ముందు షెడ్స్ వేస్తున్నారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో సత్యనారాయణ స్వామి వ్రత మండపం వద్ద ప్రసాద విక్రయశాలను ఏర్పాటు చేస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న పాతగుట్టలో సైతం భక్తులు వ్రతాలను జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. గిరీశాయ నమః. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర కార్తీక శుద్ధ పాడ్యమి బుధవారము దివి 22/10/2025 నుండి స్వాతి నక్షత్ర సహితమైనటువంటి తిథితో ప్రారంభింపబడుతోంది కార్తీక మాసం. నవంబరు 20 తారీఖు 2025 సంవత్సరం కార్తీక బహుళ అమావాస్య గురువారం వరకు నెల రోజుల పర్యంతము శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఆధ్యాత్మిక వీధి పరిధిలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిపించుకునే భక్త బృందం ఎందరెందరో ఇక్కడికి వేయించేయడం ఉంది. ఈ దైవ సన్నిధిలో వ్రత కార్యక్రమం నిర్వహించుకోవడం ఆనవాయితీగా ఉంది. ఈ వ్రతములు భక్తుల సౌకర్యార్థమై దేవస్థానం యాజమాన్యం వారు ప్రతినిత్యం కూడా 4 బ్యాచులకు మారుగా 6 బ్యాచులుగా అనగా ఉదయం 7 గంటలకి మరియు 9 గంటలకు, మధ్యాహ్నం 11 గంటలకు మరియు 1 గంటకి, 3 గంటలకి, 5 గంటలకి 6 బ్యాచులకు చొప్పున ఈ విధంగా వ్రతాలు చేసుకుంటే వాళ్లకు సంతృప్తికరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో యాజమాన్యం వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక కార్తీక శుద్ధ పౌర్ణిమ అనగా నవంబర్ 5వ తారీఖు నాడు రమాయుక్త సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను 8 బ్యాచులుగా కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎందువల్ల ఉదయం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది, రాత్రి 7 గంటల దాకాను. తద్వారా భక్తులకు మరింత సానుకూలంగా ఏర్పడుతుంది. ఈ చేసిన భక్త బృందానికి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి పరిపూర్ణ కరుణా కృపా కటాక్షములు ప్రసరింపబడాలని మేమందరం వేదమూర్తులము, పురోహితులము, మరి అర్చకులమైన మేమంతా ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాం. భక్త బృందమంతా కూడా సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి రావాలని మరీ హెచ్చరిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. అందరూ భక్త బృందం సకుటుంబంగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని భగవద్ అనుగ్రహ పాత్రులై స్వామివారి యొక్క అనుగ్రహంతో విశిష్టమైనటువంటి మనోరథాలు, కోరిన కోరికలన్నీ ఫలింపజేసుకొని ప్రతి సంవత్సరం ఇలాగే రావాలని కోరుతూ స్వస్తి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.